డాక్టర్ గారు మరి మెనీ పీపుల్ ఆర్ చూసింగ్ దిస్ సర్జరీ రైట్, మరి సర్జరీ వాళ్ళు ఆప్షన్ తీసుకున్నప్పుడు వన్స్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయరా? కొంతవరకు ఉంటుందండి, మళ్ళీ వచ్చేదానికి అవకాశం. ఇప్పుడు మీరు బెరియాట్రిక్ సర్జరీ కానీ లేదా వెయిట్ రిడక్షన్ టెక్నిక్స్ ఏదైనా వాడినా లేదా ప్యాలెటల్ ప్రొసీజర్స్ అంటారండి, మెయిన్గా మనం నోటు ద్వారా చేస్తూ ఉంటాం. ఈ గొంతు వెనక భాగంలో అంగిలి భాగంలో సర్జరీ ప్యాలెట్ అంటారు. దాని వైడెన్ టెక్నిక్స్ ఉంటాయి. అవి చేసిన తర్వాత మళ్ళీ బరువు పెరిగారు అనుకోండి, మళ్ళీ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, మళ్ళీ మీరు ఆ సర్జరీస్ అన్నీ మళ్ళీ ఫెయిల్ అవుతాయి, మళ్ళీ గురక వస్తుంది. కాబట్టి గురక రావడానికి ఏదన్నా ప్యాలెటల్ ప్రొసీజర్స్ కానీ వెయిట్ రిడక్షన్ సర్జరీస్ ఏదైనా చేసుకున్నా మీరు లైఫ్ లాంగ్ ఆ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. మళ్ళీ బరువు పెరిగారు అనుకోండి, మళ్ళీ రికవర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. గురక సమస్యతో బాధపడేవారు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలంటారు డాక్టర్ గారు? గోల్డ్ స్టాండర్డ్ ఇన్వెస్టిగేషన్ అండి. ఆ పరీక్ష ఏంటంటే స్లీప్ స్టడీ, పాలిసోమ్నోగ్రఫీ అంటారు. దీన్ని ఓవర్ నైట్ స్టడీ అండి. దానివల్ల మనకు ఎంత గురక ఎంత సివియర్గా ఉంది, మన ఆక్సిజన్ సాచురేషన్ ఎంత తగ్గిపోతుంది, మన హార్ట్ బీట్లో కానీ బ్లడ్ ప్రెషర్లో తేడాలు ఉన్నాయా, అలాగే అర్హిత్మియాస్ అంటారండి, గుండెకి సంబంధించి కొట్టుకునే విధానంలో తేడాలు ఉన్నాయా, మన ఆక్సిజన్ సాచురేషన్ ఎంత తగ్గిపోతుంది, అలాగే సెంట్రల్ యాప్నియాస్ బ్రెయిన్ నుంచి రెస్పిరేటరీ సిస్టమ్కి వచ్చేటటువంటి సిగ్నల్స్లో ఏమైనా తేడా ఉన్నాయా, ఇవన్నీ రికార్డ్ అవుతాయి. ప్రధానంగా ఇది గోల్డ్ స్టాండర్డ్. అలాగే అండర్లయింగ్ కండిషన్స్ తెలుసుకోవడానికి థైరాయిడ్ ప్రొఫైల్ కానీ కొన్ని బ్లడ్ టెస్ట్లు, అలర్జీకి సంబంధించిన టెస్టులు కానీ ఇతర కారణాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి బ్లడ్ టెస్టులు కానీ అవసరమైతే చేసుకోవాల్సి ఉంటుందండి. స్కెలిటల్ అబ్నార్మాలిటీస్ తెలుసుకోవడానికి మనకు సిటీ స్కాన్స్ అవసరం అవుతుంది. లేటెస్ట్గా ఇప్పుడు మ్యాక్సిలో మ్యాండిబులర్ అబ్నార్మాలిటీస్ కానీ ముక్కులో ఉన్నటువంటి అబ్నార్మాలిటీస్ తెలుసుకోవాలంటే స్కాన్ కానీ అవసరమైతే ఎంఆర్ఐస్ తీసుకోవాల్సి ఉంటుందండి. లేటెస్ట్గా ఒకటి స్లీప్ ఎండోస్కోపీ అంటాం, అంటే ఆర్టిఫిషియల్గా మనం ఆపరేషన్ థియేటర్లో స్లీప్ ఇండ్యూస్ చేసి మందుల ద్వారా ఏ భాగాల్లో మనకు అబ్స్ట్రక్షన్ వస్తుందని తెలుసుకోవడానికి స్లీప్ ఎండోస్కోపీ అనేది ఒకటి హెల్ప్ చేస్తుంది. అలాగే స్లీప్ ఎంఆర్ఐ, సో మనకు మామూలుగా ఎంఆర్ఐ తీసుకుంటున్నట్టే మనకు నిద్రపోతున్నప్పుడు మన కండరాలు ఎలా మూవ్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది, ఈ లెవెల్ తీసుకోవడానికి లేటెస్ట్గా ఈ స్లీప్ ఎంఆర్ఐ అనేది హెల్ప్ చేస్తుందండి.